హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించిన 10th క్లాస్ సిలబస్ ఫిజిక్స్ సిలబస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఆ చాప్టర్ పేరే లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో లైట్ అంటే ఏంటి? ఫస్ట్, లైట్ ఈజ్ డివైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? సో లైట్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి న్యాచురల్ లైట్, ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ లైట్. సో న్యాచురల్ లైట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో న్యాచురల్ లైట్కి దేని నుంచి లైట్ రాదు, అది ఓన్గా ప్రొడ్యూస్ చేస్తుంది లైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సన్. సో ఆర్టిఫిషియల్ లైట్ అంటే సో మన ఇంట్లో యూస్ చేసే లైట్స్ లైక్ ట్యూబ్ లైట్స్, బల్బ్స్, టార్చ్ లైట్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే మ్యాన్ మేడ్. సో ఫస్ట్ లైట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? హౌ డస్ లైట్ ట్రావెల్స్? లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక టార్చ్. మీరు ఎప్పుడైతే టార్చ్ ఆన్ చేస్తామని లైట్ అనేది ఇలా స్ట్రైట్ రేస్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. లైట్ అనేది చాలా 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 స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. స్పీడ్ వచ్చేసి 3 lakhs km/s. అంటే ఒక్క సెకండ్స్కి 3 lakhs km స్పీడ్తో లైట్ ట్రావెల్ చేస్తుంది. సో లైట్ అనేది చాలా చాలా సూపర్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుందో తెలుసుకున్నాం. లైట్ వచ్చేసి స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ రిఫ్లెక్షన్ దేని మీద జరుగుతుందో తెలుసుకోవాలి మనం. సో ఈ రిఫ్లెక్షన్ మనకి దేని మీద జరుగుతుందంటే స్మూత్ పాలిష్డ్ సర్ఫేసెస్. స్మూత్ పాలిష్డ్ సర్ఫేసెస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిర్రర్. మన హౌసెస్లో ఉన్న మిర్రర్ అనమాట. సో హౌసెస్లో మనం మిర్రర్ చూసుకుంటే మన యొక్క ఇమేజ్ అక్కడ ఎగ్జాక్ట్గా కనపడుతుంది. సో దానికి రీజన్ ఏంటంటే రిఫ్లెక్షనే అనమాట. లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది దేని మీద జరుగుతుందో తెలుసుకున్నాం. అంటే స్మూత్ ప్లెయిన్ సర్ఫేస్. మీరు మీ చిన్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక చిన్న మిర్రర్ తీసుకొని దానితో ఆడుకొని ఉంటారు. సో ఎలా ఆడుకొని ఉంటారు? ఆ యొక్క మిర్రర్ తీసుకొని మీ ఇంట్లోకి ఎప్పుడైతే సన్లైట్ వస్తుందో ఆ సన్లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ మిర్రర్ పెట్టిన తర్వాత అప్పుడు ఆ పడిన లైట్ అనేది రిఫ్లెక్షన్ జరిగి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట చుట్టుపక్కల బ్రైట్గా అదే లైట్ అక్కడ పడుతుంది రిఫ్లెక్షన్ అయ్యి. అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. ఏం లేదు, మీరు మీ ఇంట్లోకి వస్తున్న లైట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఒక మిర్రర్ పెట్టారు, స్మూత్ సర్ఫేస్ పెట్టారు. ఆ సర్ఫేస్ మీద పడగానే రిఫ్లెక్షన్ జరిగింది. రిఫ్లెక్షన్ జరిగి ఆ లైట్ ఇంకొక చోట పడడం, దాన్ని రిఫ్లెక్షన్ ప్రాసెస్ అంటారు. అది ఎలా జరుగుతుంది? డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఇమాజిన్ ఇట్ ఈస్ ఏ ప్లెయిన్ మిర్రర్. ఆర్ మీరు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా ఒకటే. సో నెక్స్ట్, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇది ఒక టార్చ్ లైట్ అని ఇమాజిన్ చేసుకోండి. ఎప్పుడైతే టార్చ్ లైట్ ఆన్ చేయగానే ఇక్కడ నుంచి లైట్ రేస్ వస్తాయి. సో నేను ఒక్క లైట్ రే మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే మీకు అర్థం అవడానికి కోసం. సో ఇక్కడ 1 light ray ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. నేను చెప్పాను కదా, లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. సో స్ట్రైట్గా ట్రావెల్ చేయడం వల్ల లైట్ అనేది అది కూడా లైట్ సూపర్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, చాలా చాలా స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. సో అలా ట్రావెల్ అవ్వడం వల్ల లైట్ అక్కడి నుంచి టార్చ్ ఆన్ చేయగానే లైట్ అనేది వెంటనే ఈ యొక్క ప్లెయిన్ మిర్రర్ మీద పడుతుంది. సో ఇక్కడ ఈ లైట్ రేని మనం ఏం చెప్తామంటే, ఇక్కడ టార్చ్ దగ్గర నుంచి వస్తున్న లైట్ రేని మనము ఎలా చెప్పాలి అంటే ఇన్కమింగ్ లైట్ రే అని చెప్పాలి. దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. తర్వాత ఏం జరుగుతుందంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీన్ని రిఫ్లెక్టింగ్ రే అంటారు. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టింగ్ రే. ఈ రెండిటికి మధ్య ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది. దాన్నే మనం నార్మల్గా కన్సిడర్ చేయాలి.
సో నార్మల్ ఎప్పుడైనా సరే సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీసే కదా, ఇక్కడ 90 డిగ్రీస్ ఉందా, సాటిస్ఫై ఉంది కదా. సో అందుకని నార్మల్ ఎప్పటికైనా సరే 90 డిగ్రీస్ ఉంటుంది సర్ఫేస్కి. తరువాత ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగింది కదా, ఇది వచ్చేసి ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టింగ్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టింగ్ రే. సో ఈ రెండు కరెక్ట్ సేమ్ యాంగిల్ ఉంటాయి. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి ఎంతైతే యాంగిల్ ఉంటుందో నార్మల్ నుంచి రిఫ్లెక్టింగ్ రేకి కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. మనం వాటినే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయన్నమాట. అందులో మీకు ఇందాకనే చెప్పాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టింగ్ రే అనేది ఇన్సిడెంట్ రేకు నార్మల్కు మధ్య ఉన్న యాంగిల్, రిఫ్లెక్టింగ్ రేకు నార్మల్కి మధ్య ఉన్న యాంగిల్ సేమ్ ఉంటుందన్నమాట. సో సెకండ్ లా వచ్చేసి ద ఇన్కమింగ్ రే అంటే ఇక్కడ నుంచి వస్తున్న ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ నుంచి వెళ్ళిన రిఫ్లెక్టెడ్ రే, అండ్ ద లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. నేను చెప్పాను కదా పర్పెండిక్యులర్గా నార్మల్ ఉంటుంది. సో ఈ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ దగ్గర ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇక్కడ సెకండ్ లా ఏం చెప్తుందంటే ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అట్ ది సేమ్ టైం నార్మల్ కూడా ఒకటే ప్లేన్ మీద ఉంటాయంట. ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే ఒకటే ప్లేన్, ఈ యొక్క ప్లేన్ మిర్రర్ సర్ఫేస్ మీద ఉంటాయంట. సో అదే సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. దీస్ రూల్స్ అప్లై టు ఆల్ షైనీ సర్ఫేసెస్ ఈవెన్ కర్వ్డ్ వన్స్. ఈ యొక్క రూల్స్, ఈ యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ 2 ఉన్నాయి కదా. ఫస్ట్ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, సెకండ్ది ద ఇన్కమింగ్ రే, ద రిఫ్లెక్టెడ్ రే అండ్ ద లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. మీరు ఇలా చెప్పకుండా ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ 2 లాస్ ఉన్నాయి కదా, అన్ని స్మూత్ సర్ఫేస్, అన్ని ప్లేన్స్ అంటే అన్ని షైనీ సర్ఫేసెస్ మీద అప్లికబుల్ అవుతాయంట, ఈవెన్ కర్వ్డ్ మిర్రర్స్ మీద కూడా. సో ఈ కర్వ్డ్ మిర్రర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొకటి, ప్లేన్ మిర్రర్స్ మీద ఫామ్ అయ్యే ఇమేజెస్ ఎప్పుడు కూడా వర్చువల్ ఉంటాయంట. వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇక్కడ వర్చువల్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు కేవలం దాన్ని చూడగలుగుతారు, దాన్ని మీరు టచ్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మిర్రర్లో మీ యొక్క ఫేస్ని మీరు చూసుకుంటే మీ ఫేస్ని మీరు జస్ట్ చూడగలుగుతారు, దాన్ని టచ్ చేయలేరు. సో అలాంటి ఇమేజెస్ని మనం వర్చువల్ ఇమేజెస్ అంటాం. సో ఇక్కడ ఎరెక్ట్ ఇమేజెస్ అంటే ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే కనపడతారో అదేవిధంగా మీ మిర్రర్ మీద, మీ ఇంట్లో ఉన్న మిర్రర్ ముందరకి వెళ్ళినా కూడా అదేవిధంగా సేమ్ టు సేమ్ కనపడతారు. అప్స్ అండ్ డౌన్ అంటే మీరేమన్నా మీ హెడ్ టాప్లో ఉంటుంది, మీ ఫీట్ వచ్చేసి బాటంలో ఉంటుంది. అంతేగాని మీ ఫీట్ వచ్చేసి టాప్లో ఉండి మీ హెడ్ బాటంలో కనపడదు కదా మిర్రర్లో. సో ఎలాగుందో అలా సేమ్గా కనపడుతుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, వెన్ యూ లుక్ ఇన్ టు ఏ ప్లెయిన్ మిర్రర్ యువర్ ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్, యువర్ హెడ్ ఈజ్ అట్ ద టాప్ అండ్ యువర్ ఫీట్ ఆర్ అట్ ద బాటమ్, జస్ట్ లైక్ ఇన్ రియల్ లైఫ్లో ఎలా కనపడుతున్నామో అలానే కనపడతామంట. వాటిని మనం ఎరెక్ట్ ఇమేజెస్ అంటాం. కర్వ్డ్ మిర్రర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ కర్వ్డ్ మిర్రర్స్ ఈజ్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే అర్థం బ్యాక్ సర్ఫేస్ అంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్కి అది రఫ్ సర్ఫేస్ అంట, ఇన్సైడ్ ఉన్న సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ అంట. దాన్నే కాన్కేవ్ మిర్రర్ అంటారు. నౌ కమింగ్ టు ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ దానికి ఆపోజిట్ అంతే. ఇన్సైడ్ ఉన్న సర్ఫేస్ రఫ్ సర్ఫేస్, అవుట్ సైడ్ ఉన్న సర్ఫేస్ వచ్చేసి స్మూత్ పాలిష్ సర్ఫేస్. సో ఇవే కర్వ్డ్ మిర్రర్స్ అనమాట. అంటే ఈ మిర్రర్స్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక స్పియర్లో హాఫ్ పార్ట్ కట్ చేస్తే ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఉన్నాయా, వాటినే మనము కర్వ్డ్ మిర్రర్స్ అంటాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే లైట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. లైట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పాను. న్యాచురల్ లైట్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ లైట్. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత కర్వ్డ్ మిర్రర్స్ గురించి నేర్చుకున్నాం. అసలు ఇక్కడ నుంచే కర్వ్డ్ మిర్రర్స్ మీద రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, వాటి రూల్స్ ఏంటో టుమారో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్
ఫర్ మోర్ వీడియోస్.